హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇక్కడైతే సాటర్డే సండే 2 డేస్ కలిపి చిన్న వ్లాగ్లా అయితే షేర్ చేస్తున్నాను. కొంచెం రాగానే ఫుటేజ్ పెట్టడానికి ట్రై చేస్తాను, అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా దర్శిత్ కోసం హై చైర్ అయితే తెప్పించాను. ఇది 3-in-1గా యూజ్ చేసుకోవచ్చు, తర్వాత పాపకు కూడా యూజ్ అవుతుంది కదా. నేనైతే కొంచెం లేట్గానే తీసుకున్నానని చెప్పచ్చు. దర్శిత్కి ఏంటంటే ఫుడ్ అలవాటు చేద్దాంలే అని చెప్పని తీసుకున్నాము. ఇంకా అమ్మ వెళ్ళిందంటే నాకు ఇద్దరితో కొంచెం కష్టమవుతుంది. సో ఇప్పటి నుంచే వాడికి ఇలా ట్రై చేద్దాంలే అని తెప్పించాను అనమాట. చాలా బాగుందండి. ఇప్పుడు దర్శిత్ అయితే చిన్నగా అలవాటు అవుతున్నాడు. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఫిట్ చేసేసాడు మాన్యువల్ ప్రకారం. ఇంక ఇక్కడైతే దర్శిత్ ఇంట్రెస్ట్గా కూర్చుంటానని చెప్పాడనమాట. ఫిట్ చేసిన వెంటనే ఇంక సరే అని చెప్పని వాడిని కూడా కూర్చోబెట్టి బెల్ట్ పెట్టాను అనమాట. సో అదే వాడు తీయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకొక 2 minutesకే దిగేస్తా అన్నాడు ఆ బెల్ట్ పెట్టేసేసరికి. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. నిహిరా ఏం చేస్తున్నావు? బుచ్చి ఆడుతున్నావా? ఆడుకుంటున్నావా? నో. ఏం కావాలి? నో తీయకూడదు. దర్శిత్ ఫిష్ తీసుకొచ్చావా? ఎవరెవరు వెళ్ళారు? అమ్మమ్మ కూడా వచ్చిందా? వావ్. అమ్మ నా ఫోన్ కేసు కొట్టావుగా. తింటావా? ఫిష్ తింటావా? చీనా అమ్మమ్మ చేస్తుంది, నువ్వు తింటావా? ఫిష్ తింటావా? వద్దా తినాలి. సో ఇక్కడైతే ఇంక అమ్మ ఫిష్ కర్రీ అయితే చేస్తుంది. ఇంక అందరికీ తెలిసిందే కదా, అందుకని నేను ఫుల్ వీడియో అయితే షేర్ చేయట్లేదు. దీంట్లో ఉంది, వాళ్ళ అల్లుడి కోసం ఫ్రెష్గా వేసింది. అమ్మో కారం టచ్ చేయకూడదు, మంట పుడుతుంది. నో సాల్ట్. అది నేను తినకూడదు ఫ్రెండ్స్. 6 months అయ్యేంత వరకు తినకూడదంట. సో స్మెల్ టెమిట్ చేస్తే మనం చేసేదేం లేదు. ఏంటి నీకెందుకురా బుడంకాయ లైటర్? నో తీసుకెళ్ళకూడదు దర్శిత్. ఏంటి నాని? చెయ్య కాదు, ఫిష్. స్మెల్ బాగుందా? తింటావా? సూపర్ ఉందా? అమ్మమ్మకి చెప్పు సూపర్ ఉందని. ఫిష్ కర్రీ. ఈ ఫిష్ కర్రీ వచ్చేసి సాటర్డే నైట్ చేసిందనమాట. సో సండేకి బాగుంటుంది కదా అని. సాటర్డే మేము నాన్ వెజ్ తినము. సో ఇంకా తను లేచేసరికి ఎలా లేట్ అవుతుంది తేడం కూడా అని చెప్పని ఇంకా సాటర్డే ఈవినింగ్ అయితే వెళ్ళి తీసుకొచ్చారు. సండే అయితే తిన్నారనమాట.
వాళ్ళు తిన్నారు. నాకైతే ఇదిగోండి క్యారెట్ కర్రీ. సో నేను తినకూడదని తెలిసి కూడా మా హస్బెండ్ నన్ను చాలా టెంప్ట్ చేశాడు. చాలా బాగుంది, నువ్వు మిస్ అయ్యావు అది ఇదని. సో పర్లేదు, నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట. ఇంకా తప్పదు, తినకూడదు కదా పాప కోసమైనా అని ఇంకైతే క్యారెట్తో సరిపుచ్చుకున్నాను ఆ సండే రోజు మాత్రం. ఇంకా ఆ రోజు కొంచెం ఖాళీగా ఉంటే నేను హస్బెండ్కి ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. ఇది 9 మంత్స్ నుంచి మా హస్బెండ్కి అయితే నేను చేస్తున్నాను అనమాట. సో హెయిర్ ఫాల్ ఉన్నా, ఇలా హెయిర్ లాస్ ఉన్నా చాలా బాగా వర్క్ అవుతుంది. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా మిడ్ నైట్ గేమ్స్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాయండి. ఫుట్బాల్ కాదు, క్రికెట్, ఓన్లీ క్యాచ్. బ్యాక్ బ్యాక్ వెళ్ళు, బ్యాక్ వెళ్ళు. ఇంకా ఫ్రెండ్కి వస్తాయిందిరా, బ్యాక్ వెళ్ళరా, బ్యాక్ బ్యాక్. ఏ క్యాచ్, డాడీ క్యాచ్, క్యాచ్ క్యాచ్, డాడీకి. గుడ్. ఇంక ఇక్కడైతే మాకు ఇంటి దగ్గర నుండి పార్సిల్ అయితే వచ్చింది. మేము సంక్రాంతికి పిండి వంటలు ఏమి చేసుకోలేదు, కొంచెం అమ్మకి హెల్త్ కూడా బాగాలేదు. సో అందుకని ఇంక వద్దులే, పిల్లలతో కుదరదులే అని వద్దులే అని చెప్పాను. ఇంక ఇంటి దగ్గర నుండి అయితే పిన్ని వాళ్ళు పంపించారు, వేరే అన్న వాళ్ళు వస్తుంటే. అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా పంపించారు, సో స్వీట్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.